సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మొదటి రచన కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సిరివెన్నెల చలనచిత్రంలో విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచిగానం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. మధురమైన స్వరాలతో నిండిన ఈ గమనమే సామవేదము యొక్క సారం. నే పాడిన జీవన గీతం నా జీవితం మొత్తం ఒక పాటగా మారింది. విరించినై విరచించి తిని ఈ కవనం, నేనే బ్రహ్మలా ఈ కవితను సృష్టించాను. విపంచినై వినిపించి తిని ఈ గీతం, వీణపై ఈ గీతాన్ని వినిపిస్తున్నాను. ప్రాగ్ధిష వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన తూర్పు దిశలో సూర్యకిరణాలు వీణ తీగలలా విస్తరించి ఉన్నాయి. జాగృత విహంగతతులే వినీల గగనపు వేదికపైన, నీలాకాశ వేదికపై పక్షులు మేల్కొని గానం చేస్తున్నాయి. పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము. ఆ చిరు శబ్దాల స్వరగతి ప్రపంచానికి శుభారంభంగా మారింది. విశ్వకార్యమునకిది భాష్యముగా, ఇది విశ్వకార్యానికి ఒక వివరణ. జనించు ప్రతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం. పుట్టిన ప్రతి శిశువు ఏడుపులో జీవననాదం ఉంది. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. మన హృదయ స్పందన మృదంగం మోగినట్లే ఉంటుంది. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా. ఆరంభం లేని రాగం మొదటి తాళంతో జీవన నది ప్రవహిస్తోంది. సాగిన సృష్టి విలాసమునే ఇదే సృష్టి యొక్క అద్భుత లీల. నా ఉచ్ఛ్వాసం కవనం అంటే నా శ్వాసే ఒక కవిత. నా నిశ్వాసం గానం అంటే నా ఊపిరి విడిచే ప్రతి క్షణం ఒక పాట. జీవితం సంగీతం, శ్వాస నాదమే, సృష్టి ఓం స్వరూపమే. అదే ఈ గీతం చెప్పే మహాతత్వం.